చాలా మంది నేను రాయలసీమ పర్యటనకి వస్తాను అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తాడో మేము చూస్తా ఉన్నాం. అరే పౌరుషం ఉన్నవాడిని, ఆత్మగౌరవం ఉన్నవాడిని, కిరాయి ముఖలు, ప్రైవేట్ సైన్యాలు వీడికి భయపడే వ్యక్తి కాదు. ప్రైవేట్ సైన్యంతో వేల కోట్లతోటి రౌడీజంతో రాజకీయం చేద్దామని మీకే అంత దమ్ము ధైర్యం ఉంటే, మీకే అంత తెగింపు ఉంటే, అరే దేశం కోసం చచ్చిపోయేవాడిని, దేశభక్తి అణువున నింపుకున్నవాడిని నేను భయపడతానా? మీకు మీ బాంబులకు భయపడతానా? మీ గుండాలకు భయపడతానా? మీ రౌడీలకు భయపడతానా? మీ కిరాయి సైన్యానికి భయపడతానా? అంత చావు చచ్చిపోయి కూర్చున్నావా? దగ్గర దమ్ములు లేవా మాకు? పౌరుషం లేదా మాకు? అరే మా ఆడపడుచులు వీరతిలకం దిద్దితే వచ్చిన వాళ్ళం, మాకేంటి బాలు? బద్దలు కొడతాం మీ ఫ్యూడలిస్టిక్ కోటలు. కడప నుంచి చెప్తున్నాం, కడప నడి బొట్టు నుంచి చెప్తున్నాం, మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి తీరుతాం. మార్పు, స్వేచ్ఛ ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిని పార్టీలోకి లాక్కొచ్చి ఇంకొకరిని మా పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి, అలాంటి రాజకీయం చేయడానికి నేను రాలా. చాలా మంది అడుగుతూ ఉంటారు, జనసేన పార్టీ టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం, పిల్లల పార్టీ ఏం చేస్తా చూపిస్తాం, మీకు చూపిస్తాం. పిల్లలు అంటున్నారు కదా మా వాళ్ళందరినీ. 9 ఏళ్ల పిల్లలు అక్కడ కూర్చున్నారు, 9 ఏళ్ల పిల్లలు కూర్చున్నారు, 8 ఏళ్ల బిడ్డలు కూర్చున్నారు.